గైస్ హవా మహల్ అయితే అయిపోయింది మన ఎక్స్ప్లోరేషన్. నెక్స్ట్ ఇప్పుడైతే మనం అయితే అంబర్ ప్యాలెస్ అని ఉంటుంది అనమాట, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో హవా మహల్ అయితే చూసాం కదా, ఎట్లుందో కామెంట్స్ అయితే వేయండి. నెక్స్ట్ ఈరోజు లొకేషన్ అయితే వచ్చేసి అంబర్ ప్యాలెస్ అనమాట. అంబర్ ప్యాలెస్ అయిపోయాక కొంచెం మళ్ళీ బ్రేక్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళి కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకొని మనమైతే మళ్ళీ చూడండి ఇది అనమాట, ఇందా చూపించిన వ్యూ, ఇది అసలైన వ్యూ అనమాట. సో మనకైతే ఇంకా 6.5 కిలోమీటర్ ఉందన్నమాట అంబర్ ప్యాలెస్ అయితే. సో అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళాక కొంచెం ఇంకా మళ్ళీ వచ్చేసి ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని 3 ఆ టైంకి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మళ్ళా మంచి ప్లేసెస్ని అయితే. చూడు వాడు ఎట్లా కొడుతున్నాడు హారన్, వానికి గ్యాప్ దొరికితే వెళ్ళాలి, అంతేగాని చిక్కాకు పెట్టేయద్దు రోడ్ల మీద అందరినీ. సో చూడండి ఇదే అనుకుంటా పింక్ సిటీ ఎగ్జిట్ అయితే. సో ఇందాక అంతకుముందు ఒకటి చూసినాం కదా పింక్ సిటీ, సారీ ఇది ఎంట్రన్స్, అది ఎగ్జిట్ అనమాట పింక్ సిటీకి అయితే. చూడండి వ్యూ అయితే ఎట్లుందో, కంచి వ్యూ అయితే చూడండి. ఘాట్ రోడ్ లాగా ఉంది కొంచెం లైట్గా, పైన ఉంటుంది నాకు తెలిసింది. ఇందాక అక్కడ హవా మహల్ పైన చూపించాం కదా ఒక ఫోర్ట్ అని చెప్పి అయితే, అది ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే లైట్ కూల్గా ఉంది వెదర్ అయితే. సో గుట్టలు కదా అందుకే అంబర్ మహల్ పైన ఉంది. సో ఇది ఇంకో ఫోర్ట్ అనమాట. ఎక్కువ ఘాట్ కూడా ఏం లేదు, లైట్గా ఉంది. సో చూడండి ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే చూడండి ఎట్లుందో దీన్ని. సో భలే ఉందన్నమాట రోడ్ అయితే ఇది. సో హోటల్ లేక్ ప్యాలెస్ అంట. సో లేక్ ప్యాలెస్ కూడా ఇక్కడే ఉందనుకుంటా నాకు తెలిసి. అంబర్ ప్యాలెస్ అయితే. సో వ్యూ అయితే చూడండి గాయస్ అసలు ఎట్లుందో. पार्किंग है उधर है पार्किंग ऊपर भी पैलेस. हाँ పార్కింగ్ అయితే అక్కడ ఊపర్ కూడా ఉందంట, పైన కూడా. సో ఇదైతే ఇక్కడికే డైరెక్ట్ పార్కింగ్ ఇడికే ఎండ్ అయిపోయింది అనమాట పార్కింగ్ ప్లేస్ అయితే. చూడండి వ్యూ అయితే అసలు ఎట్లుందో, అసలు లెఫ్ట్లో సూపర్ ఉందన్నమాట లొకేషన్ అయితే. క్రేజీ ఉందన్నమాట లొకేషన్ అయితే చూసుకుంటే. చూడండి సూపర్ ఉంది. అదే అనుకుంటా అంబర్ ప్యాలెస్ వ్యూ అయితే. కేక్ ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి గాయస్. చూడండి అసలు ఎట్లుందో వాటర్తోని పక్కన వ్యూ అయితే గుట్ట మీద క్రేజీ ఉంది. సో ఎంత ప్యాలెస్ అనమాట, అందుకే గూగుల్ మ్యాప్స్ అయితే అక్కడనే ఎండ్ అయిపోయింది. వాటర్తో అయితే వ్యూ అయితే కిరాక్ ఉంది అనమాట అసలు. అయితే పార్కింగ్ చేస్తే అయిపోతుంది మా బండి. సో ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడండి, ప్యాలెస్ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ప్యాలెస్కి అయితే. సో ఇదైతే చూడండి అంబర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అయితే చూడండి ఎట్లుందో. ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడైతే చూడండి మొత్తం లేక్ వ్యూతోనే ఎట్లుందో. సో ఇప్పుడైతే అక్కడికి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మొత్తం హ్యాట్స్ ఇంకా స్పెక్ట్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్స్ ఇవి కూడా సేల్ చేస్తారు అనమాట. చూడండి అయితే చూడండి కొంచెం మంచిగా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంది ఇక్కడ స్పేస్ అయితే. ఫ్యామిలీతో వస్తే మాత్రం చూడండి అయితే ఫోర్ట్ అయితే ఎంట్రన్స్. సో మెట్లయితే బాగానే ఉన్నాయి. ఎండకి చినిగిపోతుంది అన్నమాట ఇప్పుడు నాకైతే. చూడండి వ్యూ అయితే ఎట్లుందో. చూడండి వ్యూ అయితే ఎట్లుందో మన చుట్టుపక్కల. అయితే వ్యూ అయితే చూడండి ఎట్లుందో. అంటే ఇక్కడైతే
చూడండి మొత్తం అయితే ఎట్లా ఉంది ఇక్కడైతే. మొత్తం చెప్పులు ఇవన్నీ అయితే అమ్ముతారు ఇక్కడ. మొత్తం ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడండి గాయస్ ఎట్లుందో. మొత్తం లేక్ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. సూపర్ అయితే ఉందన్నమాట. అక్కడైతే చూడండి ఎట్లుందో. సో ఇక్కడైతే చూడండి పైకి వచ్చినాక చూడండి వ్యూ అయితే ఎట్లుందో. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో డ్రోన్ పర్మిషన్ అయితే ఇక్కడైతే లోకల్ని అడిగినా. ఆయన అయితే ఆయన ఆఫీస్ ఉంటుందంట, ఆఫీస్లో అడిగాను ఒకసారి. తర్వాత అయితే ఎగరేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. సో ఇదైతే డ్రోన్ షాట్ అయితే క్రేజీ వస్తుంది. చూడండి గాయస్ ఇక్కడైతే మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు ఈ అంకుల్ అయితే. వచ్చినాకైతే ఎంట్రన్స్ అయితే చూడండి ఎట్లుందో. ఎండగా అయితే పైకి వచ్చేసరికి చినిగిపోయింది అనమాట. అసలు ఒక దగ్గర ఆగి 5 minutes ఆగి అయితే వచ్చిన. ఫ్రెండ్స్ అయితే చూడండి వ్యూ అయితే ఎట్లుందో పైన. ఇదైతే వ్యూ అనమాట చూడండి. వెళ్తున్నారు కదా సిస్టర్ వాళ్ళైతే ఇక్కడైతే డ్రోన్ ఫ్లయింగ్ కోసం అయితే పర్మిషన్ తీసుకురంట. సో ఇక్కడైతే రెడ్ జోన్ ఉందంట. సో దానికి టెండర్ వేయాలంట డ్రోన్కి కూడా సంథింగ్. నేనైతే డ్రోన్ పర్మిషన్ కోసం అయితే ఇక్కడికి వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అయితే వెనకాల ఉందన్నమాట. సో ఇక్కడ అడిగితే మాత్రం వాళ్ళు సంథింగ్ డ్రోన్ అని చెప్పి వాళ్ళ షెట్ మీద ఉందని చెప్పి అయితే అడిగితే చెప్పిన ఆన్సర్ అయితే అదనమాట. సో దీనికి టెండర్ వేస్తారంట. ఒక 6 లొకేషన్స్ ఇలాంటివి ఉంటాయి జైపూర్లో. వాటి లొకేషన్స్ కవర్ చేసుకోవడానికి టెండర్ వేసి వాళ్ళు డ్రోన్స్ అయితే ఫ్లై చేస్తారంట. మన దగ్గర అయితే మనకైతే అలవ్ లేదంట. సో నార్మల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని చెప్పి అడిగింది. కాకపోతే కాదు బ్లాగ్ కోసం అని చెప్తే మాత్రం ఓకే ఇట్లా అయితే పర్మిషన్ ఉంటుందని చెప్పి చెప్పింది అనమాట. సో ఇదనమాట పరిస్థితి. డ్రోన్ షాట్ అయితే మిస్ అయిపోయినాం. సారీ, ఏం చేస్తాను. ఇంకా ఇక్కడైతే చూడండి పైన కూడా ఉన్నారు మొత్తం అందరూ జనాలు అయితే. లొకేషన్ మాత్రం సూపర్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి అయితే చూడండి మిడిల్ వ్యూ అయితే చూడండి మొత్తం 360 వ్యూ అయితే చూపిస్తాను ఎట్లుందో. అయితే 360 వ్యూ అనమాట. సో చూడండి ఇక్కడైతే చిన్న బగ్గీ వ్యాన్ కూడా ఉంది నడవలేని వాళ్ళ కోసం అయితే. సో ముందైతే చూడండి గోల్ఫ్ కార్ట్ అంట. అమ్మే టు జైగర్ ఇన్ గోల్ఫ్ కార్ట్ అట. ఫాస్ట్ ట్రాక్ ది ఫన్ అంట ఏదో ఉంది మొత్తం. సో చూడండి టికెట్ విండో. సో ఇక్కడ టికెట్ ఉంది. టికెట్ అయితే తీసుకొని మనం అయితే ముందుకెళ్దాం. మంచి వ్యూ అయితే చూడండి గాయస్. చిన్న విలేజ్ టైప్ అయితే ఉంది ఇక్కడ మొత్తం చూడండి. ఇక్కడైతే ఒక ఓల్డ్ బిల్డింగ్ అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎట్లుందో వ్యూ అయితే ఇక్కడ నుంచి మొత్తం. అక్కడ కొండ పైన ఇంకో కోర్ట్ అయితే ఉంది చూడండి. విలేజ్ వ్యూ అయితే అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మాత్రం. సో టెంపుల్ ఆఫ్ ఫిల్లా అంట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ ఉంది. 12 to 4 అయితే క్లోజ్ అంట. తర్వాత అయితే ఓపెన్ ఉంది ఇక్కడైతే. సో ఇక్కడైతే స్టెప్స్ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటాయో మంచిగా. ఇటు సైడ్ డీపీ అయితే దీని డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి. కొంచెం వ్యూ అయితే చూడండి ఎట్లుందో. సో అక్కడ డ్రోన్ వాళ్ళైతే డైరెక్ట్ 500. ఇంకా ఫారినర్స్కి అయితే ఇండియన్స్కి అయితే 600 ఏమో ఛార్జ్ ఉంది డ్రోన్. మన ఫుటేజ్ డ్రోన్తో కావాలంటే. సో ఇంకా ఫారినర్స్కి అయితే సంథింగ్ 1300 ఛార్జ్ చేస్తారు అనమాట. అయితే వాళ్ళు ఉండి అడిగారు అనమాట
ఆ సర్వీస్ అయితే తీసుకోండి, మీకు ఎట్లా కావాలో చెప్పండి, అలాంటి డ్రోన్ షాట్స్ అయితే తీసేస్తామని చెప్పి అయితే అన్నారు. కానీ సో ఇంకా మనమైతే దానికి ఎంత పెట్టడం అవసరం లేదంటే అనిపించింది. ముందు చూపిస్తాను చూడండి లొకేషన్. ఎట్లుందో వ్యూ అయితే. ఫ్రెండ్స్ అయితే చూడండి గైస్, వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. ఇవన్నీ చూడండి, అసలు గుట్టల మధ్యలో అప్పట్లో కోటలు ఎట్లా కట్టారు అసలు వీళ్ళు. అది మొత్తం రాయితోని అసలు కిరాకు ఉందన్నమాట చూడడానికి లొకేషన్ అయితే. మీరు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ రాండి అనమాట ఇలాంటి ఫోర్ట్స్కి అయితే. సో అక్కడికైతే వెళ్దాం, ముందు లోపలికైతే వెళ్ళి ఏముందో చూద్దాం ఇంకా. సో దాని లోపలికి కూడా ఉంది ఇంకా, అక్కడ వెళ్తున్నారు చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ కవర్ చేసి అటు సైడ్ అయితే వెళ్దాం. సో దివాన్ ఐఎమ్ ఆల్ ఆఫ్ పబ్లిక్ గైడెన్స్ అట. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చూడండి ఆర్కిటెక్చర్ అయితే ఎట్లుందో అప్పట్లోనే. ఇక్కడైతే వీళ్ళకైతే టూరిస్ట్ గైడ్ అయితే చూడండి మొత్తం వెల్కమ్ చెప్పి అయితే మొత్తం దండాలు వేసి అయితే ఎట్లా టీచ్ చేస్తున్నారు వాళ్ళకి. చూడండి లొకేషన్ అయితే ఎట్లా ఉంది. ఇక్కడ పాప అయితే భలే ఉంది క్యూట్గా, పైన అదైతే రాజస్థానీ స్టైల్లో అయితే పెట్టుకొని. పాప చూడండి ఎట్లుందో, చూడండి లొకేషన్ అయితే ఎట్లుందో. అయితే చూడండి మళ్ళీ లొకేషన్ అయితే. ఇటు అయితే లొకేషన్ అయితే చూద్దాం మనం. చాలా మంది జనాలు ఉన్నారు చూడండి ఎట్లున్నాయి ఇక్కడ లొకేషన్. మా ఇక్కడి నుంచి అయితే సూపర్ ఉందన్నమాట లొకేషన్ అయితే చూస్తే. ఇక్కడి నుంచి అయితే చూడండి వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. చూడండి ఉంది వ్యూ అయితే. అక్కడైతే చూడండి పైన पानी की प्रॉब्लम है, पानी को शॉर्टेज को दूर करने के लिए ये लेक बरसात का पानी स्टोर कर देती है. बीच में केसर कैरी गार्डन है. किसी टाइम पे राजा मान सिंह केसर के ट्रीज लेकर आए थे श्रीनगर से, मगर वो सब जल गए, सिर्फ नाम रह गया. वहाँ पे जोधागढ़ में गाना सुना है, कहने को जश्न बाहर आएंगे. और उसमें जो डिजाइन है पर्शियन डिजाइन है, वो लाइट एंड साउंड को की వ్యూ అయితే చూస్తారు కదా ఎట్లుందో, అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట వ్యూ అయితే. మీరు ఎవరిని వస్తే మాత్రం ఇక్కడ మాత్రం వ్యూ అయితే మర్చిపోవద్దు అనమాట. సో చూడండి మస్తు ఉంటుంది. కంపల్సరీ లోపలికైతే పోదాం, ఏందో కథ దీంట్లో చూద్దాం పోయి. లోపలికైతే పోదాం లోపల అసలు. సో ఇదైతే ఎంట్రన్స్ వ్యూ అయితే సూపర్ ఉంది. అయితే అట్లా తిరిగి వస్తారు అనుకుంటా. వావ్ క్రేజీ వ్యూ. ఇక్కడ రాగానే చూడండి అసలు బ్యూటిఫుల్ ఉందన్నమాట వ్యూ అయితే. అక్కడ అయితే చూడండి వాటర్ ఫాల్స్ ఉంది.
వ్యూ అయితే చూడండి ఎట్లుందో. సో ఇక్కడైతే చూడండి కింద కూర్చొని నాకు ఫోటోలు దిగుతారు, ఎట్లా దిగుతారో ఫోటో పిక్చర్లు అయితే. వ్యూ అయితే చూడండి ఎట్లుందో. సూపర్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. చూడండి చిన్న పాండ్. సో ఇక్కడైతే చూసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. లోపలైతే చూడండి అసలు ట్రైనింగ్ అయితే ఎట్లుందో అసలు చూస్తే మాత్రం అసలు పిచ్చిలేసింది. సో ఇక్కడైతే చూడండి వీళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అన్ని డిజైన్స్ ఉన్నాయి. సో అయితే చూడండి అసలు ఎట్లుందో లొకేషన్ అయితే. అద్దాలు పెట్టిన పైన. సో లోపలైతే చూడండి రెస్ట్రిక్టెడ్ అనుకుంటా ఇవన్నీ కట్టేది ఇక్కడ. ఇదే అనమాట అంబర్ ప్యాలెస్ యొక్క బ్యూటీ అయితే. చూడండి అసలు ఎట్లుందో పైన వ్యూ అయితే క్రేజీ ఉంది. గడ్డల్లో అయితే ఆగి అలా ఫొటోస్ తీసుకుంటారు. చూడండి టూరిస్ట్ చెప్పిన రీజన్ ఏంటంటే మిర్రర్స్ ఉండడానికి కారణం. ఒక లైట్ వేసాయంట అంతకుముందు పాతకాలంలో, వేస్తే మాత్రం మిగతా వీటిలన్నిట్లో రిఫ్లెక్టింగ్ అయ్యి ఫుల్ మెరుస్తుందంట ఇదైతే. సో అయితే ఎప్పుడు ఆన్ చేస్తారో తెలియదు కానీ మనకైతే చూడండి ఇక్కడైతే చూడండి మనమైతే అద్దంలో ఇదన్నమాట రీజన్ అయితే. టూరిస్ట్ గైడ్ అయితే అయిపోయింది. చూడండి అసలు సూపర్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. పబ్లిక్ అయితే పిచ్చలు విడిగా ఉన్నారు చూడాలంటే. ఓ సారీ పాపం చిన్నపిల్లకి హెల్మెట్ తాకింది. సో చూడండి బ్రో అయితే దాని లోపల వాళ్ళకి 360 అయితే వీడియో ఇస్తున్నాడు చూడండి. సో అసలు క్రేజీ ఉందన్నమాట. అక్కడ ఉన్న అంటే చూడండి దయ్యం ఉన్నట్టే ఉన్నది అసలు. ఇక్కడి నుంచి అయితే చూడండి అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏమైనా దయ్యాన్ని ఏమైనా చూపించి అయితే ఒక 10 మందికి పిల్లలకి అయితే అన్నం తినిపించచ్చు. ఇదన్నమాట అవుట్ సైడ్ వ్యూ అయితే. మళ్ళీ ఫైనల్ ఇప్పుడైతే అయిపోయింది మనం ఎక్స్ప్లోరేషన్ చేసిన ఇది అయితే ఇంకా. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం ఎండ మాత్రం ఫుల్ పడుతుంది. రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకొని కొంచెం మళ్ళీ 3:30-4కి అయితే వస్తే సెట్ అవుతుందని అనుకుంటున్నా. ఎండకి ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట నేనైతే. సో చూడండి ఫ్రెండ్స్ వ్యూ అయితే చూడండి. లెఫ్ట్ వ్యూ అయితే క్రేజీ ఉంది. రైట్ సైడ్ వ్యూ అయితే చూడండి. A few moments later. ఇదైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన అనమాట. సో ఇదైతే థాలీ అనమాట మనకి ఇక్కడ స్పెషల్. సో చూడండి మనకైతే ఒక దాల్ ఇచ్చారు, కొంచెం రైస్ ఇచ్చారు, ఏదో సంథింగ్ చట్నీ ఉంటుంది కదా మన పుదీనా చట్నీ, అండ్ ఇది కొంచెం కర్డ్లా ఇచ్చారు, అయితే పన్నీర్, ఇది ఇంకా తెలుసు కదా, రోటీస్ అయితే చెడబడి ఇచ్చారు. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. కొంచెం సౌత్ ఇండియా స్టైల్ తింటున్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట ఈ ఫుడ్ తింటే మాత్రం. సో కంపల్సరీ అయితే ట్రై చేయండి. హోటల్ డీటెయిల్స్ అయితే పెడతాను. 260 రూపీస్ ఏమో పడ్డది ఈ థాలీ అయితే, విత్ డెలివరీ ఛార్జ్ అయితే. సో నేనైతే ఒక రోడ్ నుంచి మెయిన్ రోడ్ కాకుండా వేరే రోడ్ నుంచి అయితే వచ్చాను అనమాట. అయితే మొత్తం కచ్చడా ఉంది, అసలు ఘోరంగా ఉందన్నమాట రోడ్ అయితే. సో బ్లాగింగ్ ఎందుకు చేయడం అని చెప్పి తీసుకురాలి గోప్రోని. సో తీసుకొస్తే మొత్తం చూపిస్తుండే అసలు ఎట్లుందో దాని పరిస్థితి అయితే. సో ఆల్రెడీ సన్సెట్ అయితే అయిపోతుంది. సో తొందరగా అయితే వెళ్ళిపోయి టికెట్ తీసుకుని అయితే మూవ్ అయ్యాం. ఇంకా ఎంట్రన్స్ అనమాట. టికెట్ నరేందర్. సో చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడైతే వెరిఫై చేస్తున్నా టికెట్స్ అయితే.
సో ఇక్కడైతే ఉందన్నమాట జైపూర్ వ్యాక్స్ మ్యూజియం, శేష్ మహల్, సన్సెట్ పాయింట్, మహాదేవేంద్ర ప్యాలెస్, నాహర్ బాబా టెంపుల్. సో కొంచెం ఇటు వెళ్దాం మనం. మెయిన్గా ఇక్కడికైతే వచ్చింది మనం అయితే సన్సెట్ వ్యూ పాయింట్ కోసమే. సో చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఎట్లుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సన్సెట్ అయితే చూడండి ఎట్లుందో. సో ఇది బెస్ట్ టైం అనమాట మీరైతే సన్సెట్ అయితే విజిట్ చేయడానికి. ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చినాం అనమాట మనం. సో చూడండి ఇక్కడైతే క్యూ కూడా ఉంది. వ్యూ అయితే చూడండి గాయస్ ఎట్లుందో. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. ఇక్కడ నుంచి అసలు చూడండి సిటీ వ్యూ అయితే చూడండి ఎట్లుందో అసలు. సో ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడండి గాయస్, సిటీ వ్యూ అయితే చూడండి ఎట్లుందో అసలు. ఈ కొండలతోని సూపర్ ఉందన్నమాట. दोनों एक साथ फोटो लो या वीडियो बना लो. मतलब ये मंजर ఇక్కడైతే కింద అయితే గ్రౌండ్ లాగా అయితే ఉంది. మొత్తం చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ. एक ही जगह पे చూడండి మొత్తం అసలు సిటీ వ్యూ అయితే చూడండి ఎట్లుందో జైపూర్. क्या करें हमारे चले ఇక్కడైతే చూడండి గాయస్ వ్యాక్స్ మ్యూజియం అని చెప్పి అయితే ఇదంతా అదే అనమాట, జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. సో ఇక్కడైతే చూడండి ఎట్లుందో వ్యూ అయితే ప్లెజెంట్ ఉందన్నమాట. సో అక్కడైతే చూడండి సన్సెట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూడండి సన్సెట్ అయింది అనమాట ఇప్పుడే. సో అయితే చూడండి గాయస్ ఎట్లుందో వెహికల్ అయితే అప్పట్లో రాజులు ఇవన్నీ వాడేటట్టు అనుకుంటా అప్పుడు. సో ఇక్కడైతే మళ్ళీ ఏదో సంథింగ్ ఏదో ఉంది, హాల్ ఆఫ్ ఐకాన్స్, జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. వ్యాక్స్ మ్యూజియంకి అయితే ఎంట్రన్స్కి అయితే రాయల్ దర్బార్ అండ్ శేష్ మహల్ అని చెప్పి దీనికైతే సపరేట్ టికెట్ అయితే ఉంది గాయస్. చూడండి ఇక్కడైతే టైగర్ అయితే చూడండి ఎట్లుందో. జైపూర్ వ్యాక్స్ మ్యూజియం అంటే బెంగాల్ టైగర్ అంటే అది జస్ట్ అది షో కేస్. అది వీళ్ళంతా నిజందే అనుకొని చెప్పి అయితే అట్లా చూస్తారు ఆంటీ వాళ్ళు. సో అయితే ఇట్స్ ఏ డాల్ అనమాట. వెళ్ళిపోదాం ఇంకా. దీంట్లో అయితే చూసే అంత ఏం లేదు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు 50 రూపీస్ పెట్టింది కాక ఇంకా 500 పెట్టి అయితే తీయాలంట లోపల వ్యాక్స్ మ్యూజియంకి అయితే. సో మెయిన్ దీంట్లో ఉన్నది మాత్రం వ్యాక్స్ మ్యూజియం అనమాట. సో నాకు అంత టైం లేదు, ఇంకో ప్లేస్ కవర్ చేయాలి కాబట్టి సో అయితే స్కిప్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఒక సైడ్ అయితే మూన్ వచ్చింది, ఒక సైడ్ సన్సెట్ కూడా అయిపోయింది అనమాట అక్కడ. సో నెక్స్ట్ అయితే మనం జల్మహల్ అయితే వెళ్తున్నాం. జల్మహల్ వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇప్పుడైతే ఇంకా ఇదైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. సో ఇంకైతే వెళ్తున్నాం అనమాట. ముందైతే చూపిస్తే చూడండి ఎట్లుందో ఇక్కడ లొకేషన్. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ అన్నీ అయితే ఉన్నాయి, కొంచెం ఫుడ్స్ అన్నీ అయితే వస్తున్నాయి. సో ఇక్కడైతే చూడండి ఎట్లుందో. ఇప్పుడే నజఫ్గఢ్ ఫోర్ట్ నుంచి అయితే మనం అయితే వచ్చేసి జల్మహల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఇదైతే చూడండి గాయస్ ఎట్లుందో జల్మహల్. సో ఇప్పుడే లైటింగ్ అయితే ఆన్ చేశారు. సో క్రేజీ ఉందన్నమాట చూడండి జల్మహల్ అయితే. క్రేజీ ఉంది కదా. సో చూడండి ఇదైతే మొత్తం చుట్టుపక్కల లొకేషన్ అయితే చూడండి దానిపైన అనమాట నజఫ్గఢ్ ఫోర్ట్. సో ఘాట్ అయితే డేంజరస్ ఉంది, ఎవరైనా వస్తే మనం చూసి వెళ్ళండి. సో బైక్ మీద అయితే ఇందాక నేనైతే వెళ్ళేటప్పుడు ఒక రూట్ అయితే వెళ్ళినా కానీ అయితే చాలా టఫ్ ఉందన్నమాట. సో మీరు మాత్రం కార్ రూట్ పెట్టుకుని అయితే వెళ్ళండి నజఫ్గఢ్ ఫోర్ట్కి అయితే ఎవరైనా విజిట్ అవుదామంటే. సో చూడండి ఇక్కడైతే చూడండి అసలు ఎట్లుందో లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడండి ఫోర్ట్ అయితే.
విండ్ కేఫ్ అని చెప్పి అయితే ఈ కేఫ్ దగ్గరికి అయితే వచ్చినా అనమాట. సో ఇక్కడి నుంచి అయితే చూడండి వ్యూ అయితే చూడండి ఎట్లుందో. నైట్ టైం అయితే వ్యూ చూడండి. ఇక్కడ చూడండి మొత్తం సిటీ వ్యూ అయితే చూడండి ఇట్లా అయితే ఇక్కడ ఎట్లుందో. సో అయితే ఇందాక వెళ్ళాం కదా నజర్బాద్ ఫోర్ట్ అనమాట. అదైతే చూడండి ఎట్లుందో లైటింగ్ అయితే నైట్ టైము. సో ఇదనమాట హవా మహల్ వ్యూ అయితే నైట్ టైము. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటారు. సో వీళ్ళంతా క్లియర్ అయినాక మంచిగా ఒక వీడియో అయితే తీస్తాను చూడండి. సో ఇక్కడైతే మినిమం ఛార్జ్ అయితే 200 రూపీస్ అనమాట. సో అంటే కొంతమంది వచ్చి ఖాళీ ఫొటోస్ దిగుతున్నారు అని చెప్పి అయితే వాళ్ళు అది మస్ట్ అండ్ షూట్ చేసినారు అనమాట. మినిమం బిల్ 200 పే చేస్తే కానీ అయితే మనకి కూపన్స్ లాగా అయితే అవుతాయి అనమాట. సో ఆ 200 మనం తక్కువైనా తినవచ్చు, ఎక్కువైనా తినవచ్చు. ఎక్కువ తింటే మాత్రం మిగతా బిల్ అయితే పే చేయాలి. అదనమాట విషయం ఇక్కడైతే. సో ఇక్కడైతే మీరైతే హవా మహల్ వ్యూ అయితే చూడాలంటే నైట్ టైం మాత్రం ఇక్కడ మాత్రం కంపల్సరీ రండి. నైట్ టైం అనే కాదు మార్నింగ్ టైం కూడా మస్తు ఉంటుంది అనమాట వ్యూ అయితే. సో ఇదైతే విండ్ వ్యూ కేఫ్ అని చెప్పి అనేది ఉంటుంది హవా మహల్ ఆపోజిటే. సో ఇక్కడైతే వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎట్లుందో. హవా మహల్ వ్యూ అయితే చూడండి. అసలు నైట్ టైం లైటింగ్స్తో అయితే సూపర్ ఉందన్నమాట చూస్తే మాత్రం. ఇక్కడైతే చూడండి పావురాలు అయితే ఎట్లున్నాయి అక్కడ అయితే చూడండి. లైటింగ్తో అయితే అసలు సూపర్ ఉందన్నమాట లొకేషన్ అయితే. సో ఇక్కడ సిటీ వ్యూ అయితే చూడండి ఎట్లుందో సూపర్ ఉందన్నమాట. సో అక్కడైతే దూరంగా కనిపించేది వాళ్ళు నజర్బాద్ ఫోర్ట్ అనమాట. ఇందాక వెళ్ళాం కదా అదే ఫోర్ట్ అనమాట. చూడండి పిక్చర్ అయితే వచ్చేసింది అనమాట. క్యాపిచినో అయితే ఆర్డర్ చేసుకుని అయితే 160 రూపీస్ అనమాట. సో వైట్ షుగర్ వ్యూ కోసం అయితే కేఫ్ అయితే వెళ్ళిన 200 రూపీస్ అయితే మినిమం బిల్ అనమాట. సో 160 రూపీస్ అని ఇంకా 40 రూపీస్ కట్ చేసుకుంటారు. సో వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. సో ఇదైతే ఇక్కడ నుంచి కింద నుంచి అయితే స్ట్రీట్ ఏరియా నుంచి అయితే వ్యూ అయితే చూపిస్తా ఇప్పుడు చూడండి. సో పైనుంచి కన్నా కింద నుంచి వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. సో ఈరోజు మొత్తం అయితే ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది ప్లేస్ అయితే. సో ఇంకా నేనైతే నా బైక్ దగ్గరకు వచ్చిన లాంగ్ కెమెరా అయితే తీసుకురాలేమంట గోప్రోని. సో అందుకే దీంట్లో చేస్తున్నా. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మీకు ఏ ప్లేస్ ఎక్కువ నచ్చిందో అదైతే కామెంట్ చేయండి ప్లేస్ అయితే. సో దిస్ ఇస్ సాయి చింతల సైనింగ్ ఆఫ్. Passionate, every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts.